జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. సో నెక్స్ట్ కూడా జగనే అనుకుంటున్నారా? అది నెక్స్ట్ జగన్ వస్తారండి. జగనే. అంటే పిఠాపురంలో యువత పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని కొంతమంది చెప్తున్నారు. సో దాని మీద ఏమంటారు? మీరు కూడా యువతే కదా. అంటే హీరో అభిమానులు ఉంటారు కదండి, దాన్ని మనం ఎవరు ఆపలేం కదా. అది అభిమానమే అంటారు. ఓకే, అభిమానం అభిమానమే. అంటే రాజకీయ నాయకుడిగా అది వ్యక్తిగతంగా ఎవరి విషయాలు అవి మనం ఎవరు టచ్ చేయలేం కదా. అవి కొన్ని అలా ఉంటాయి అంతే అండి. కానీ అభిమానిగానే ఎక్కువ ఆదరిస్తారు. అవునండి. ఓకే. పాలన అయితే జగన్ బాగుంది. బాగుందండి. నెక్స్ట్ కూడా ఆయనదే కోరుకుంటున్నారు. ఆయనదే కోరుకుంటున్నాం. ఉప్పాళ్ళలో మనం సాయి దీక్షిత హ్యాండ్లూమ్ షాప్లో ఉన్నాం. వీవర్ అట్ ఆయన చీరల్ని నేస్తారు. షాప్ ఓనర్ కూడా ఆయనే. సో ఆయన ఒపీనియన్ ఎలా ఉంది, పొలిటికల్గా ఇక్కడ ఏ పార్టీ వస్తుంది ఏంటి ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? నమస్తే అండి, మాది కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం. మాది ఇక్కడ ఉప్పాడ వీవర్స్ కాలనీ అండి మాది. మేము ఫస్ట్ నుంచి కూడా వీవర్ కమ్యూనిటీ మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు సార్ మాయి. నేను డిగ్రీ చదువుకుంటూ ఈ వీవింగ్ నేర్చుకున్నాను సార్. అయితే చదువుకుంటూనే వీవింగ్ చేస్తూనే ఈ షాప్ కూడా పెట్టుకున్నాం సార్. మేము ఒకప్పుడు మాకు చీరలకి అంటే 2018కి ముందు మా చీరలకు చాలా డిమాండ్ ఉండేదండి. 2019 తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చీరలకి డిమాండ్ తగ్గిందండి. దానికి కారణం ఏంటంటే ఈ నూలు దాని మీద సబ్సిడీ అది ఈ గవర్నమెంట్ తీసేసిందండి. నెక్స్ట్ ఏంటంటే మాకు మార్కెటింగ్ సౌకర్యం లేకుండా ఈ గవర్నమెంట్ ఎటువంటి అవకాశం కల్పించలేదు సార్. నెక్స్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చేనేత మీద జిఎస్టీ ఎత్తేయాలని చెప్పి మేము ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం సార్, 5 సంవత్సరాల నుంచి. కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ మా చేనేత కార్మికులకి అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం ఎలా ఉందంటే ఇప్పుడు చేనేత కార్మికులుగా లేరు సార్. మీరు ఒకసారి రాష్ట్రం మొత్తం మీద ఒకసారి చూస్తే ఓవరాల్గా చేనేత కార్మికులు ప్రతి దిక్కులో కూడా లేబర్ పనికి వెళ్ళి చేనేత కార్మికులు వాళ్ళ లేబర్ పని అంటే సిమెంట్ పనులకి, ఎక్కడన్నా భోజనాలు పెడుతుంటే క్యాటరింగ్కి, చదువుకున్న అబ్బాయిలు ఎక్కడైనా చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉంటే డైలీ లేబర్ కింద అయిపోయారు సార్. ఇలా అయితే ఈ చేనేత పని కూడా చాలా కష్టము. గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ అంటే మేము ఆశిస్తున్నాము మారుతుందని. వాళ్ళన్నా సరే ఈ చేనేత కార్మికుల యొక్క స్థితిగతులు తెలుసుకుని నెక్స్ట్ ఏంటంటే వీటికి మాకేంటంటే ఇది చేనేత అనేది ఒక కులవృత్తి సార్. ఇది కులవృత్తిని నిలబెట్టుకుంటే ఎంతోమందికి ఉద్యోగాలు రాకపోయినా సరే మేమందరం ఈ వృత్తి మీద ఆధారపడి సగౌరవంగా బతికే అవకాశం కల్పించాలి సార్. నెక్స్ట్ ఏంటంటే చేనేత కార్మికులకి ప్రత్యేకంగా మాకు ఒక రకమైన రాయితీ ఇవ్వాలి సార్. ప్రతి చేనేత కుటుంబంలో ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి అన్ని సంక్షేమ పథకాలు కూడా చేనేత పని చేయకపోయినా సరే ఈ చేనేత కులంలో పుట్టినందుకు సంక్షేమ ఫలాలన్నీ కూడా అందాలని ఈ నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ మేము కోరుతున్నాం సార్. అలాగే మాకు కొంచెం ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఆయన చేనేత బ్రాండ్ అంబాసిడర్ చేశారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వాళ్ళకి కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో కొంచెం అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ వీవర్స్ మా తరపున ఇంచుమించు మాకు 3 మండలాలు కలిపి ఇంచుమించు ఒక 30,000 మంది చేనేత కార్మికులు కుటుంబాలు ఉన్నాయి సార్. వీళ్ళందరి పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది. మీరు మొత్తం టోటల్గా చూసుకుంటే రాష్ట్రం మీద కూడా ఇలాగే ఉంది. అందుకని గవర్నమెంటు నెక్స్ట్ రాబోయే గవర్నమెంటు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మా చేనేత కార్మికులకి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. నమస్తే అండి. సో జనసేనకి